పెద్దడికి టిఫిన్ వేస్తున్నాను. మేమిద్దరం తినేస్తాం. మా ఆయన నేను పొద్దుట కాదు, మాకు పొద్దుటే అంటే 10. మేము 10ంటికి తిన్నాం. ఇప్పుడు 11 అయింది టైము. పిల్లలేదు కదా, అన్నీ నేను ఒక్కదాన్ని చేసుకోవాలి. కర్రీ వండేసాను, ఇది మటన్ కర్రీ. ఇది దోశలు వేస్తున్నాను కదా, టమాటా చట్నీ చేశాను. పిల్లడు అక్కడికే, మేము తినేసాం కదా, అందుకే అదే ఉంది. చెప్పాను కదా, మా పెద్దోడికి నాకు ఆయిల్ ఎక్కువ ఉంటేనే కానీ తినం. ఉన్నవాళ్ళు పిల్ల కూడా ఎక్కువ తింటుంది. చిన్నోడికి మా ఆయన గారికి నూనె పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే నూనె లేకుండా మేము ముగ్గురు నూనె వేసుకుని బాగా తింటాం. ఇదిగో మటన్ కర్రీ రైస్ కుక్కర్లో పెట్టాను. తినేటప్పుడు ఆన్ చేస్తాను. ఇప్పుడు 11, 12 అయింది టైము. 1 గంటకు ఆన్ చేస్తే 10 నిమిషాల్లో అయిపోద్ది కాబట్టి 1 గంటకు ఆన్ చేస్తాను. రైస్ ఒక గ్లాస్ బియ్యం, మేము ముగ్గురికి, పెద్దోడికి నాకు ఆయనకి. ఒక గ్లాస్ పప్పు 2 గ్లాసులు బియ్యం వేస్తే ఒక 1/2 స్పూన్ మెంతులు వేస్తే ఇలా చక్కగా లేకపోతే అట్లకి అట్లు చాలా పల్చగా కూడా ఉంటాయి. నోట్లో పెడితే కరిగిపోయేలాగా ఉంటాయి, మెత్తగా కరకరలాడుతూ ఉంటాయి. పెద్దోడికి టిఫిన్ పెట్టేస్తాను. ఇదిగో 2 దోశలు వేసాను కదా, ఇంకో 2 వేస్తే వాడికి సరిపోతాయి. ఇదిగో మటన్ కర్రీ, మేము ముగ్గురే కాబట్టి ఒక 1/2 కేజీ తెచ్చుకున్నాం అంతే. ఒక 1/2 కేజీ మటన్ కర్రీ తెచ్చుకొని తినేస్తే రాత్రికి ఇప్పటికీ సరిపోద్ది. రసం పెట్టాను. ఇవి రోజు టమాటాలు వేయలేదు, రోజు టమాటాలు వేసి పెడతాను కదా, ఇవి రోజు టమాటాలు వేయలేదు, ఎండుమిర్చివి. నేను ఇందాక మా ముగ్గురికి అని చెప్పాను కదా, మా చింటుగాడికి కోపం వచ్చింది, నేనున్నాను కదా అని మియాం అంటుంది. సరే, మా చింటుగాడికి కూడా, మేము 4 తింటాం ఆ రైస్ని, ఓకేనా. పిల్లలకి చిన్నప్పటి నుంచి నేను పచ్చిమిర్చి చేయటం అలవాటు చేయలేదు. ఒకసారి పిల్లోడు పంటికి ఎంత పచ్చిమిర్చి పడి కళ్ళనీరు వచ్చింది చిన్నప్పుడు, అంతే. అప్పటి నుంచి ఏమంటే మనం కూడా పచ్చిమిర్చి తినద్దండి, మానేద్దాం అన్నాను. కూరలో కారం ఒకటి, ఇప్పుడు కారాలు తింటున్నారు కాకపోతే పచ్చిమిర్చి తినరు, కానీ కూర మాత్రం కారం ఉండాలి, ఘాటుగా. ఎన్వి కూరలో, మామూలు కూరలు అయితే సాఫ్ట్గా తింటారు. వాళ్ళ కోసం మేము పచ్చిమిర్చి మానేసుకున్నాం. లేకపోతే మా ఆయన గారు గుంటూరు కారంలో తినేవారు, కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేలా తినేవారు. కానీ ఎప్పుడైతే చేశారో పిల్లల కోసం మేము మానేసుకున్నాం. మాకు ఇంకా అలా అలవాటు అయిపోయింది. కూర మాత్రం చూసారా ఎంత రెడ్డిపోద్దో, కూర కారంగా తింటాం. ఇదనమాట మా టిఫిన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.